డామ్ ఇట్. ఏంటిటా కుండబద్దలు కొడతా అట్ట. నమస్కారం, కుండబద్దల ప్రేక్షకులకు స్వాగతం. జగన్మోహన్ రెడ్డి పరిస్థితి ఎలా ఉంది అని అంటే, పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనని ఎవరూ చూడటం లేదనుకున్నట్టుగా నడ్డి విరగొట్టించుకున్నట్టుగా తయారైంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీలని ప్రైవేటు పరం చేసేస్తున్నారు, పీపీపీ అంటే మరేం కాదు ప్రైవేటైజేషన్ చేయటమే అని కోటి సంతకాలు సేకరణ చేసి దాన్ని గవర్నర్ గారికి ఇచ్చి ఇదిగో ఇది ఆపండి అని ఆయనకు ఒక వినతి పత్రం, ఆ తరువాత మీటింగ్లో ఎవరైనా సరే ఇప్పుడు ఆ కాలేజీలు తీసుకున్నారంటే వాళ్ళని నేను వచ్చిన తర్వాత 2 నెలలు తిరగకుండా జైలుకు పంపిస్తానని సవాళ్ళు ప్రతి సవాళ్ళు చేసుకుంటూ ఆయన ఈ పబ్బం గడుపుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే, మరొక వైపున అసలు నాటకం జగన్మోహన్ రెడ్డి ఆయన పార్టీ ఎంపీలు గతంలో ఈ పీపీపీ విధానం మీద మెడికల్ కాలేజీలని పీపీపీ పద్ధతిలో బిల్డ్ చేయటానికి కేంద్రం వేసిన పార్లమెంటరీ ఈ యొక్క స్థాయి సంఘంలో సభ్యుడిగా ఉన్న గురుమూర్తి చేసిన సంతకం వ్యవహారం ఈ రోజున బయటపడింది. ఎందుకంటే గతంలో 2024లోనే ఈ స్థాయి సంఘం ఒక నివేదికను పార్లమెంట్కి అందించడం జరిగింది. అందులో ఈ పీపీపీ మోడల్ ద్వారా మనం ఈ మెడికల్ కాలేజీలను బిల్డ్ చేయటం, దాంతో ప్రైవేటు భాగస్వామ్యాన్ని కూడా కోరుకోవటం, దీంతో పాటుగా 250 సీట్లు ఎక్స్ట్రా దీనికి కేటాయించటం, అలాగనే ఈ పీపీపీ మోడల్లో ప్రైవేటు నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళకి పన్ను రాయితీలు ఇవ్వటం అనే అంశం మీద కూడా వాళ్ళు ఒక నివేదికనిచ్చారు. దాని మీద ఎటువంటి అభ్యంతరము చెప్పకుండా కళ్ళు మూసుకొని సంతకం పెట్టిన తిరుపతి ఎంపీ, అప్పట్లోనూ ఎంపీగానే ఉన్నారు, ఆయన గురుమూర్తి చేసిన ఆ సంతకం ఈ రోజున జగన్మోహన్ రెడ్డికి ఓ పెద్ద ఉరితాడై కూర్చుంది. ఇన్నాళ్లుగా చేసిన ఈ తతంగం మొత్తం ఒక్క దెబ్బకు బాగా డౌన్ అయిపోయింది. గురుమూర్తి ఏ ఉద్దేశంతో ఆ రోజున సంతకం చేశాడు, లేకపోతే జగన్మోహన్ రెడ్డికి తెలియకుండానే అది జరిగిపోయిందా అనే అంశాల మీద ఈ రోజున చాలామంది ఆరాధిస్తూ ఉన్నారు. దీంతో జగన్ నాటకం మొత్తం బయటపడిపోయినట్టు అయిపోయింది. అసలు ఈ పీపీపీ మోడల్ని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చింది ప్రైవేటు వాళ్ళకి అప్పచెప్పటానికే. దీంతో పాటుగా ఇప్పుడు దానికి ఎదురు పెట్టుబడి పెట్టడం, 2 సంవత్సరాల్లో 150 కోట్ల రూపాయలు ప్రభుత్వం ఎదురు పెట్టుబడి పెట్టి ప్రైవేటు వాళ్ళకి అప్పనంగా ఈ ప్రభుత్వ సొమ్మును మొత్తం కట్టబెట్టడానికి చేస్తున్న ఓ పెద్ద భారీ కుట్ర అని జగన్ వర్ణిస్తుంది. మొత్తం ఇప్పుడు కుట్ర మొత్తం జగన్మోహన్ రెడ్డి వైపు తిరిగిపోయింది. ఎందుకంటే గతంలో ఈ మోడల్కి ఒప్పుకుంటున్నట్టుగా సంతకం చేసిన గురుమూర్తి కానీ, జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు ఏ సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నాయి. నిన్న మరి పట్టాభి కూడా, టీడీపీ నాయకుడు, ఆయన కూడా ఈ విషయాన్ని గతంలో ఆ సంతకం పెట్టిన ఆ నివేదికను మొత్తాన్ని చూపిస్తూ మరి ఆయన అడిగిన ప్రశ్నకి ఈ రోజున సమాధానం లేదు. జగన్మోహన్ రెడ్డి అయితే ప్రజల్లో ఇప్పుడు ఉధృతంగా ఈ కోటి సంతకాల సేకరణ అనేది ఒకటి తీసుకెళ్ళి, మరి ఎక్కడ ప్రజలు ఎవరు సంతకం పెట్టారో కూడా తెలియకుండా కోటి సంతకాలు మొత్తానికైతే మనకి బయట నుంచి వస్తున్న సమాచారం ప్రకారంగా ఎవరికి వాళ్ళు ఆ ప్రజాప్రతినిధులు వాళ్ళ పక్కన ఉండే వాళ్ళే దీన్ని మొత్తం సంతకాలు పెట్టేసి వాళ్ళు తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డికి ఇస్తే ఆయన తీసుకెళ్ళి గవర్నర్కి ఇచ్చాడు. దానివల్ల ₹1 ఉప్పు ఉపయోగం లేదు. దీంతో పాటుగా నిన్న మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆర్భాటంగా నిర్వహించిన ఒక పెద్ద పొసెషన్ను కూడా చూసాం. అందులో రికార్డింగ్ డ్యాన్సులు వేసుకుంటూ ఇది ఏదో ఒక మెడికల్ కాలేజీకి ప్రైవేటు పరం చేస్తున్నారనే దాని మీద ఉద్యమం చేస్తున్నట్టుగా అయితే ఏం కనపడలేదు. ఆహా, మనకు ఛాన్స్ దొరికింది ప్రభుత్వం మీద మన వ్యతిరేకతను చూపించడానికి, మన బలం ఎంతో నిరూపించుకోవటానికి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనునిత్యం తన బల ప్రదర్శన కోసమే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. దీంతో మరి నిన్న ఆ పొజిషన్ కూడా పెద్ద తుస్సుమనే కార్యక్రమం లాగా చేపట్టింది. కానీ ఇక్కడ కూటమి నాయకులు కూడా అర్థం చేసుకోవాల్సిన సంగతి ఏమిటి అని అంటే, మరి గతంలో 2024లోనే గురుమూర్తి ఈ పీపీపీ మోడల్ మీద సంతకం చేసింది. ఎందుకంటే అప్పట్లో ఆయన ఈ స్థాయి సంఘంలో ఒక సభ్యుడిగా ఉన్నాడు. ఆ సభ్యుడిగా ఉన్న వ్యక్తి కనీసం వ్యతిరేకించకుండా సంతకం పెట్టిన సంగతి చానాళ్ళు ముందుగానే ఎందుకు బయటకు రాలేదు? నిన్న గవర్నర్ని కలిసి ఈ కోటి సంతకాలు సమర్పిస్తున్న సమయంలోనే ఎందుకు వచ్చింది అంటే, ఇప్పటి వరకు కూటమి నాయకులు మెదలకుండా ఊరుకున్నారా? లేదు, ఒక పథకం ప్రకారం జగన్మోహన్ రెడ్డి అది ఇచ్చినప్పుడు మనం బయట పెడతాం నాగారా? దానివల్ల ఏం ఉపయోగం ఉంటుంది?
ఆపి ఇప్పుడు బయట పెట్టడం మూలాన ఏం ఉపయోగం జరుగుతుంది? ముందుగానే ఆ విషయాన్ని బయటపెట్టి జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుగానే పీపీపీ మోడల్కు ఒప్పుకున్నారు అనే విషయాన్ని ఘంటాపదంగా చెప్పినట్టయితే జగన్మోహన్ రెడ్డి ఇంత పెద్ద ఉధృతంగా ఈ పని చేసేదానికి ముందుకొచ్చిండేవాడు కాదు. కానీ ఇప్పుడు ఏం జరిగింది? కోటి సంతకాల సేకరణ పేరుతోటి వాళ్ళు చేసిన ఈ ఆర్భాటం మొత్తం అయిన తర్వాత ఇప్పుడు అది బయట పెడితే ఏదో ఓర్చుకోలేక బయట పెట్టినట్టుగా కూడా కనపడుతోంది. అందుకని కూటమి కూడా ఒకసారి ఆలోచించుకోవాలి, ఏ విషయాన్ని ఎప్పుడు బయట పెట్టడానికి సమంజసంగా ఉంటుంది అనే సమయం సందర్భం కూడా చూసుకోవాల్సిన అవసరం ఉంది. దీంతో పాటుగా ఏమిటంటే ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం నడుస్తున్న విధానాల ప్రకారంగా నిన్న చంద్రబాబు నాయుడే చెప్పినట్టుగా 51% మాత్రమే ఇప్పుడు ఈ కూటమి నాయకుల మీద కానీ వీళ్ళు చేస్తున్న పనుల మీద కానీ పాజిటివ్నెస్ కనపడుతోంది. అంటే దరిదాపుగా సగమే పాజిటివ్నెస్ కనపడుతుంది. మిగతాది కూడా ఖచ్చితంగా మనం పాజిటివ్గా మార్చుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజల వద్దకు స్వయంగా నేనే వస్తాను అని చంద్రబాబు నాయుడు కూడా చెప్పుకుంటూ ఇక కలెక్టర్లను కానీ లేకపోతే ఐపీఎస్లను కూడా మీరు కూడా ప్రజల వద్దకు వెళ్ళి ఖచ్చితమైన పాలన ఏమిటి అని, నిజమైన పాలన ఏమిటి అని తెలియజెప్పాల్సిన అవసరం ఉందని చెప్పుకునే ఇలాంటి పరిస్థితుల్లోనే ఇంకా ఉంది. ఇంకా బాలారిష్టాలను కూడా దాటలేదేమో కూటమి అని అనుకున్నట్టుగా కనపడుతుంటే మరొక వైపు బల ప్రదర్శనకు కానీ లేకపోతే తాను అనుకున్న పని చేయటానికి కానీ జగన్మోహన్ రెడ్డి ఉధృతిని వీళ్ళు కట్టడి చేయలేకపోతున్నారనే మాబోటి వాళ్ళ అనుమానం కూడా కొంచెం బలమేగానే కనపడుతోంది. అంటే జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పినా సరే అది ప్రజల్లోకి బలంగా వెళ్తుందనే విషయాన్ని ఖచ్చితంగా కూటమి నాయకులు కూడా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఇంకా తరువాత జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ పీపీపీ మోడల్లో ఎవరైతే ప్రైవేటు వాళ్ళు వచ్చి ఈ కాలేజీలను తీసుకొని దాన్ని నిర్మాణం చేశారో వాళ్ళని నేను రాగానే 2 నెలలు తిరగకుండా జైల్లో పెడతాను అని అంటే ఏ రకంగా పెడతాడు? దానికి గల అవకాశాలు ఏముంటాయి? తప్పుడు కేసులు పెట్టి పెట్టడం తప్ప వేరే ఏమీ ఉండదు. లేదు వాళ్ళ పాత కేసులు ఏమైనా ఉంటే తిరగతోడి వాటన్నిటినీ తీసుకొని రావడం తప్ప మరేం కనపడదు. ఎందుకంటే ఇది ప్రభుత్వం తీసుకున్న ఒక నిర్ణయం. గతంలో కూడా మరి జగన్మోహన్ రెడ్డి సెకీ ఒప్పందాల మీద నేను అదానీకి గ్రీన్ ఎనర్జీకి కాంట్రాక్ట్ ఇచ్చాను పలానా రేటుకి కరెంటు కొనడానికి అని అంటే ఇప్పుడు దానికి జగన్మోహన్ రెడ్డి ఏమన్నా జైలుకు వెళ్తున్నాడా? కాకపోతే అందులో మరొకటి ఏంటంటే కేసు అయిన అంశం మరి ఇప్పుడు కూటమి కానీ పైన కేంద్ర ప్రభుత్వం కానీ పట్టించుకునే అంశం 1750 కోట్ల రూపాయలు లంచం తీసుకున్నాడు ఆ పని చేయటానికి. ఆ గ్రీన్ ఎనర్జీస్కి కాంట్రాక్ట్ ఇవ్వడానికి అంత లంచం తీసుకోవటం మూలాన అమెరికాలో కూడా పెట్టుబడులు ఈ అదానీ కంపెనీ పెట్టుబడులు సేకరించడం మూలాన వాళ్ళు కూడా అక్కడ కేసు పెట్టారు. అక్కడ కేసు పెట్టిందాక ఇక్కడ విషయం తెలియలేదు అని అంటే కూటమి పెద్దల అలసత్వం కూడా ఇక్కడ బాగానే కనపడుతుంది. లేకపోతే అదానీ కోసం వీళ్ళు నోరు మూసుకున్నారేమో అనే అనుమానాలు కూడా బలంగా వస్తున్నాయి. వీటన్నిటిని జాగ్రత్తగా పట్టుకొని రాకపోతే మళ్ళీ జగన్ నెవర్ అగైన్ అనేది లేకుండా పోతుందనేది ఇక్కడ కనపడుతున్న అంశం. ఖచ్చితంగా కూటమి నాయకులు కూడా దీన్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇదే ఈరోజు కుండబద్దలు.